విజయవంతం చేద్దాం. నాగర్ కర్నూలులో జరిగే సగర శంకారావం. జై సగర, జై భగీరథ. జై భగీరథ, ఐక్యత. నేను చెప్పింది మీరు అనాలి. నేను ఒక సగర బిడ్డగా నా కులం యొక్క హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా రేపు ఆదివారం నాగర్ కర్నూలులో జరగబోయే సగర శంకారావం బహిరంగ సభను విజయవంతం చేసి మన న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం నా వంతు పాత్ర పోషిస్తానని, అందుకోసం నేను నా కుటుంబ సమేతంగా వచ్చి ఈ సగర శంకారావం బహిరంగ సభను విజయవంతం చేస్తానని సత్య ప్రమాణంగా ప్రమాణం చేస్తున్నాను. జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత, పల్లి సగరుల ఐక్యత. ఆదివారం రోజు నాగర్ కర్నూలులోని జడ్పీ గ్రౌండ్ లో సగర శంకారావం పేరుతోని భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ జిల్లా సగర సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర గారి యొక్క సారథ్యంలో ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మరి ఈ ప్రయత్నాలు సన్నాహాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది సగరులు మరి తరలి వచ్చి ఈరోజు దాదాపుగా 30-35 వేల మంది సగరులు తరలి వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే సగరులం, ఈ సమాజంలో సమాజ నిర్మాతలం, సమాజంలో ఉన్నటువంటి రోడ్లు వేసింది మేము, భవనాలు కట్టింది మేము, చారిత్రక కట్టడాలు కట్టింది మేము, ఆనకట్టలు కట్టింది మేము. కానీ ఈ సమాజంలో మరి సమానత్వం అనేది మాకు కనిపించట్లేదు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు నెట్టివేయబడ్డటువంటి జాతిగా ఈరోజు మేము మిగిలిపోయి ఉన్నాము. ఒకప్పుడు రాజులుగా ఉన్నటువంటి నా జాతి ఈరోజు కూలీలుగా మిగిలిపోయేటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది. కాబట్టి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మా పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం అవకాశాలు సన్నగిల్లుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మమ్మల్ని బీసీ డి నుంచి ఏలోకి మార్చాలి. తర్వాత ఏదైతే మాకు ఫెడరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని మరి సవరణ చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ కు ఒక 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయించి పాలక మండలిని ఏర్పాటు చేసినట్లయితే కొంత మా వాళ్లకు ఆర్థిక చేయూతను అందించేటువంటి అవకాశం కలిపి ఉంటుంది. అదేవిధంగా నిర్మాణ రంగ కార్మికులుగా 90% ఉన్నటువంటి నా జాతికి ప్రభుత్వ ఆర్థిక చేయూతను అందించేందుకు మరి అది కుల వృత్తులకు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఇతర కులాలకు చేయూతను అందిస్తా ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టు వర్కులలో ప్రభుత్వ రంగ సంస్థలలో 30% రిజర్వేషన్ వర్కులను ఈఎండీ లేకుండా కేటాయించాలని చెప్పేసి మరో డిమాండ్గా మేము పెడతా ఉన్నాము. ఈ రోజు రాజకీయంగా వెనుకబాటుకు లోనైనటువంటి నా జాతి ఆర్థికంగా అణగారిన వర్గంగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయంగా ఎదగలేము. కాబట్టి మరి నిర్మాణ రంగ బోర్డు ఏదైతే ఉన్నదో ఆ బోర్డుకు చైర్మన్ కూడా నా సగరుని కేటాయించే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మరో డిమాండ్ గా మేము రేపు బహిరంగ సభలో పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఈ యొక్క జిల్లా మంత్రివర్యులు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు వారు కూడా హాజరు కాబోతా ఉన్నారు. వారితో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా అఖిలపక్షం ఏదైతే ఆల్ పార్టీ నాయకులందరూ కూడా మేము ఆ వేదిక మీద పెట్టబోతా ఉన్నాం. ప్రజా సంఘాల నాయకులు కూడా వస్తా ఉన్నారు. అందుకే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, బంధువులారా, మన ఆత్మగౌరవ బావుటను పెంచుకునే విధంగా ఈ రోజు ఆదివారం జరిగేటువంటి ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మొత్తం కూడా ఇంటిల్లిపాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము నా సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను. జై సగర, జై భగీరథ.